కేక్ తయారు చేస్తే చాలా ఈజీ మెథడ్‌లో కేక్ తయారు చేస్తారు. కానీ నేనైతే ఏకంగా ప్లమ్స్ తోటి కేక్‌ని తయారు చేస్తున్నాను. అది కూడా ఎటువంటి మైదా అండ్ ఎగ్‌ని యూజ్ చేయకుండా పర్ఫెక్ట్‌గా కేక్‌ని రెడీ చేశాను. మరి ఇది ఎలా రెడీ చేశానో ఏంటో ప్రాసెస్‌ని చూసేద్దామా? ముందుగా ఈ ప్లమ్స్ అన్నిటిని కూడా నీట్‌గా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత వీటిలో ఉన్న సీడ్‌ని సెపరేట్ చేయాలి. దానికోసం ఇలా ముక్కలుగా కట్ చేసి దీనిలో ఉన్న సీడ్‌ని నేను సెపరేట్ చేస్తున్నాను. ఈ ప్లమ్స్ కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని తియ్యగా ఉంటాయి. అందుకే వీటన్నిటిని కలిపేసి కేక్‌ని రెడీ చేస్తున్నాను. ఇలా ప్లమ్‌ని మిక్సీలో వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా పేస్ట్ అయింది కదా! నేను చూపించిన ఈ చిన్న గ్లాస్ కొలతతోటి 2 గ్లాసుల బెల్లాన్ని నేను ఇందులో వేస్తున్నాను. మీరు ఏ కప్ అయితే తీసుకుంటున్నారో ఆ కప్పుతోటే కొలిచి బెల్లాన్ని వేసుకోవచ్చు. బెల్లం లేకపోతే షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిని కూడా ఒకసారి మిక్సీకేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పిండిని రెడీ చేద్దాం. పిండి కోసం నేను ఇక్కడ చిన్న గ్లాస్ కొలతతో సేమ్ బెల్లం గ్లాస్ కొలతతోటే 2 గ్లాసుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఈ 2 గ్లాసుల గోధుమ పిండితో పాటు దీంట్లో బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసేసుకోవాలి. ఈ మూడిటిని ఒక దాంట్లో వేసేసుకొని ఇలా కలిపేసిన తర్వాత దీన్ని జల్లించుకోవాలి. దీన్ని ఇలా చేత్తో ఇలా కొట్టేసామనుకోండి కిందంతా పొడి పొడిగా పడిపోతుంది. ఈ ప్రాసెస్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి కేక్ తయారు చేసే విషయంలో. ఎందుకంటే పిండి అనేది పొడి పొడిగా రావాలి, ఉండలు కట్టకుండా ఉండాలి అంటే జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా జల్లించుకున్నాక ఇప్పుడు మిక్సీకేసిన బెల్లం అండ్ ప్లమ్స్ పేస్ట్‌ని ఇందులో వేసేసుకోవాలి. ఎంత రెడ్ కలర్ వచ్చేసింది చూడండి. ఫస్ట్ ప్లమ్స్‌తో రెడ్ ఉండే బెల్లం వేసాక కొద్దిగా మెరూన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీనిలో పిండిలో కలిపాక ఏ కలర్ వస్తుందో చూడండి. ఇలా కలుపుతూ ఉండండి. మొత్తం అంతా కూడా చక్కగా మిక్సప్ అయిపోవాలి. మొత్తం అంతా పిండి అండ్ ఆ పేస్ట్ అంతా కూడా చక్కగా మిక్సప్ అవ్వాలనమాట. సో, ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇది గట్టిగా ఉంది కదా! దీంట్లో ఏం చేయాలంటే ఆల్రెడీ మిక్సీ గిన్నె ఉంది కదా! దాంట్లోనే నేను కొన్ని పాలు వేశాను. పాలు వేసి దాన్ని ఇందులో వేసేస్తున్నాను. లేడీస్ కదండీ! ఏది వేస్ట్ చేయం. సో, ఇందులో వేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ కలపండి. సో, ఇంకా మీకు గట్టిగా అనిపిచ్చిందనుకోండి, దాంట్లో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలపండి. అలాగే ఇందులో నేను ఒక పావు నూనెనైతే వేస్తున్నాను. ఈ పావు కొలతతోటి. ఇప్పుడు మజ్జిగ చిలికే కవ్వం ఉంటుంది కదా! ఆ కవ్వంతోటి ఈ పిండినంతా ఇలా మిక్సప్ చేస్తున్నాను. సో, దీనితోటే ఒక 2, 3 మినిట్స్ ఇలా కలిపేస్తే పిండి అంతా కూడా మెత్తగా ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా మిక్సప్ అయిపోతుంది. సో, ఎలా మిక్సప్ అవ్వాలి అంటే, ఇదిగో ఇలా లేపితే మనకదొక తీగలాగా రావాలనమాట. ఒకవేళ గట్టిగా ఉంటే కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలపండి. మీకు గట్టిగా అనిపించిందనుకోండి పాలు వేసుకుంటూ కలపండి. నాదైతే కలిపితే చూడండి ఇలా లేపితే మొత్తం అంతా ఎలా తీగలాగా పడుతుందో, సో, ఇలా తీగలాగా పడాలి. ఇంకొంచెం పల్చగా పడినా పర్లేదండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నూనె వేసి ఇలా రుద్దేస్తున్నాను. సో, నేనిక్కడైతే స్టీల్ గిన్నె తీసుకున్నాను. మీరైతే పొరపాటున స్టీల్ గిన్నె తీసుకోకండి. మీకు మాల్స్ బయట దొరుకుతాయి. మాల్స్ తీసుకోండి. లేకుంటే సిలికాన్ మాల్స్‌లో దొరుకుతాయి. అవైనా తీసుకోండి. లేదా అల్యూమినియం గిన్నెలో అయినా పెట్టండి. స్టీల్ గిన్నె పాడైపోతదండి. ఇది చేసిన తర్వాతనే నాకు తెలిసింది. సో, దీంట్లో ఎక్స్‌ట్రాగా ఈ మిశ్రమంలో నేను కిస్మిస్ అండ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కల్ని వేస్తున్నాను. మీరు ఇంకా ఏమైనా కావాలని కూడా వేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ, పంప్కిన్ సీడ్స్ అలా చాలా ఉంటాయి. సో, దాంట్లో ఏదైనా మీరు వేసుకోవచ్చు. మీ ఇష్టం. సో, కేక్ తినేటప్పుడు క్రంచీ క్రంచీగా తగులుతుంటే చాలా బాగుంటుంది. సో, ఇలా ఏసేసిన తర్వాత దీన్ని ఇందులో వేసేసాను. ఇప్పుడు ఈ గిన్నెలో ఇంకాస్త పిండనేది అలాగే ఉండిపోయింది కదా! ఇప్పుడు దీన్ని నీట్‌గా క్లీన్ చేయాలి అంటే గనక ఇలాంటి సిలికాన్ స్పూన్స్ మనకు మార్కెట్‌లో దొరుకుతాయి. సో, ఈ సిలికాన్ స్పూన్స్‌ని ఉపయోగించి ఇలా మొత్తం అంతా ఊడ్చేసేయొచ్చు. ఇప్పుడు దీన్నంతా కూడా కింద పెట్టిన స్టీల్ గిన్నెలో వేసాం కదా! సో, ఇందులో వేసేసుకోండి. మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేపులు కావాలంటే మీ దగ్గర ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ గిన్నెల్ని యూజ్ చేయండి. నేను ఈ షేప్ ఇది రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చేసుకుంటున్నాను. రౌండ్ షేప్ చక్కగా వచ్చేస్తుంది. సో, ఇప్పుడు దీన్నంతా కూడా చక్కగా ఇందులో వేసేసి, ఒక్కసారి గిన్నెని కింది నుంచి గట్టిగా ఇలా కొట్టండి. అదమండి. అలా, అలా, అలా అదమండి. ఓకే. ఇలా అన్నారనుకోండి ఎక్కడన్నా మనకి ఎయిర్ టైట్ అలా గాలి ఉందనుకోండి బయటకొచ్చేస్తుందనమాట. పిండి అంతా ఫిల్ అయిపోతుంది. ఫైనల్‌గా దీనిపైన నేను బాదం అవన్నీ వేసేసాను. ఆల్రెడీ నేను స్టవ్ పైన ఇనుప పెంక పెట్టి హీట్ చేస్తున్నాను. హై ఫ్లేమ్‌లో హీట్ చేస్తున్నాను. ఇంకొక ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను. ఇడ్లీ దాంట్లోటి రాక్ సాల్ట్
రాక్ సాల్ట్‌ని ఇలా కొద్దిగా చల్లించేసాను. ఇప్పుడు దీన్ని కూడా ఇనుప పెంక మీద పెట్టేసి కాసేపు వేడవ్వనివ్వాలి. ఇలా వేడయిన తర్వాత దీంట్లో స్టాండ్ పెట్టి ఆల్రెడీ రెడీ చేసి పెట్టాం కదా కేక్‌ని, ఆ గిన్నెను కూడా ఈ స్టాండ్ పైన పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టి క్లోజ్ చేసేసుకోండి. సో, ఆల్రెడీ హై ఫ్లేమ్ మీద పెంకని, గిన్నెని రెండిటిని వేడి చేశాం కాబట్టి, ఇప్పుడు స్టవ్‌ని కొంచెం మీడియం ఫ్లేమ్‌కి పెట్టి ఒక 45 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలా 45-1 అవర్ అయితే పట్టిందండి నాకు. సో, 1 అవర్ తర్వాత చూడండి కేక్ ఇలా రెడీ అయిందనమాట. దీని ఎడ్జెస్ కొద్దిగా చల్లారిన తర్వాత రూమ్ టెంపరేచర్‌లో ఎడ్జెస్‌లో ఇలా నైఫ్ తోటి అనేసి ఇలా చూడండి ఎంత బాగా పడిందో అసలు. నేను చెప్పాను కదండీ స్టీల్ గిన్నె పాడైపోతుందని. కావాలంటే ఒకసారి రివైండ్ చేసి చూడండి వెనకాల గిన్నె ఎంత పాడైపోయిందో. సో, నా కేక్ అయితే సూపర్‌గా వచ్చేసిందనమాట. సో, ఇప్పుడు దీన్ని కట్ చేసి మా వాడికైతే తినిపిచ్చేస్తాను. మా అబ్బాయి వెయిటింగ్ అక్కడ. నాకు కేక్ కావాలి అనేది. అయితే ఈ కేక్ తయారు చేసిన తర్వాత నాకు కొన్ని విషయాలైతే అర్థమయ్యాయండి. ఈ ప్లమ్ అనేది ఫ్రూట్ చాలా జిగురుగా ఉంటుంది కదా! సో, దానివల్ల మనకు కుకింగ్ అనేది కొంచెం ఆలస్యంగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ బాటిల్‌ని గనక మనం కరెక్ట్‌గా కలపకపోతే ఓకే. కరెక్ట్‌గా కలపకపోతే కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. కుక్ అవ్వదనేది ఏం లేదండి. కుక్ అవుతుంది. కానీ ఎక్కువ టైం తీసుకుంటుందనమాట. అండ్ ఇక్కడ ప్లమ్ లోపల తింటున్నప్పుడు కేక్ లోపల కొద్దిగా పుల్లగా, జిగురుగా తగులుతుంది. అదెందుకంటే మనం ప్లమ్స్‌ని పేస్ట్ చేసి వేసాం కదా! అందుకని. ఒకవేళ అలా కావద్దు అనుకుంటే ప్లమ్స్‌ని ఉడకబెట్టి పేస్ట్ చేసి వేయండి. అలా చేస్తే తినేటప్పుడు మనకు జిగురు తగలకుండా చాలా బాగా ఉంటుంది. సో, ఫస్ట్ టైమ్ చేసిన నాకు కేక్ అయితే చాలా బాగా కుదిరింది. మీకు కూడా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.